ప్రియమైనటువంటి వారలారా, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయ అనేటువంటి సంఘానికి రెండోసారి లేఖను రాశాడని, అంతేకాదు ప్రాముఖ్యంగా మొదటి 2 అధ్యాయాలు నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. 2 అధ్యాయాల్లో మరి క్షుణ్ణంగా రాయబడిందేంటంటే, తెస్సలోనికయ అనేటువంటి సంఘము శ్రమలను ఎదుర్కొన్న సంఘముగా, శ్రమలకు ఎదురుగా వెళ్ళిన సంఘముగా, శ్రమల మధ్య నివసించినటువంటి సంఘముగా మనం గ్రహించగలం. శ్రమల మధ్య కూడా వారు విశ్వాసమును, ప్రేమ, నిరీక్షణ విషయంలో ఎక్కడ కూడా వెనుకంజ వేయలేదు. ప్రాముఖ్యంగా 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, అబద్ధమైనటువంటి బోధలు సంఘంలోనికొస్తాయని, హేయమైనటువంటివి సంఘంలో చొరబడతాయని పౌలు హెచ్చరించాడు. రాకడను గురించినటువంటి విషయంలో ఎప్పుడైతే మరి సంఘంలో సందేహాలు కలిగాయో, సంక్షోభం కలిగిందో వాటికొక క్లారిటీ ఇస్తూ, ఎప్పుడైతే సంఘంలో హేయమైనదొస్తదో, అబద్ధ బోధలొస్తాయో, అబద్ధమైనటువంటి వాటిని సాతాను యొక్క ప్రభావం సంఘంలోనికొస్తుందో అని, అప్పుడే దేవుని రాకడ సమీపంగా ఉందని గ్రహించమని హెచ్చరించాడు. ఆనాడు మరి తెస్సలోనిక సంఘము 51 నుండి 53 సంవత్సరాల మధ్య ఈ లేఖలు రాయబడ్డాయి. అంటే అప్పుడే వస్తది అని పౌలు చెప్పాడు. ఈరోజు 2026లో మనం చదువుతున్నాం. ఈరోజు అనేకమైనటువంటి అహేతుకమైనటువంటి సంఘాల్లోనికి చొరబడ్డాయి. అంటే రాకడ ఎంత సమీపంగా ఉందో మనము గ్రహించగలం. ఈరోజు మనము జాగ్రత్త కలిగి, సిద్ధపాటు కలిగి ఉండమని అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. అంతేకాదు, మోసము చేయు శక్తిని దేవుడే సంఘంలో అనుమతించాడు. అంటే విశ్వాసుల్ని పరీక్షిస్తున్నాడు. మనం విశ్వాసంలో నిలకడగా ఉంటామా? విశ్వాసంలో వెనుకంజ వేస్తామా? శ్రమ వచ్చినప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తామా? లేదా ఒక అడుగు వెనక్కి వేస్తామా అని ఇప్పుడు ఫిల్టర్ చేయబడే సమయంలో మనం ఉన్నాం అని పౌలు క్షుణ్ణంగా జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదండి, విశ్వాసులను సైతం మోసం చేసేటువంటి అపవాది ఎక్కడో బయట నుంచి రాడు, సంఘములో నుండే వస్తాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ అపవాది సంఘం మధ్య ఉండి తుష్ట వేసుకొని మరి హేయకృతమైనటువంటి సంగతుల్ని తీసుకొని వస్తాడని, అదే సంగతిని దానియేలు, యెహెజ్కేలు ప్రవక్తల సారాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దానియేలు ప్రవచించిన రీతిగా యెరూషలేము దేవాలయము తీసివేయబడి అక్కడ హేయమైంది వస్తది. అది నాశనపుత్రుడు నాశనం చేసేంత వరకు కూడా మరి అతడికి బలం ఉంటుందన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఈ 2 కూడా ప్రవచనాత్మకమైనటువంటి సారాంశాలు. ఈరోజు మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనము వాక్యము అనేక రీతిలుగా వాక్యాన్ని వింటూ ఉంటాం. వాక్యాన్ని గ్రహిస్తూ ఉంటాం. కానీ అది వాక్యానుసారంగా ఉందా లేదా అని గ్రహించాలి అంటే ఈరోజు మనలో వివేచన వరాన్ని మనం కలిగి ఉండమని పౌలు ప్రోత్సహించాడు. అంతేకాదండి, ఆ దినాల్లో అన్ని పత్రికలు మీరు గమనించినట్టయితే కొరింథీకి రెండో పత్రిక ఉంది, తిమోతికి రెండో పత్రిక ఉంది, తెస్సలోనిక రెండో పత్రిక ఉంది. అలా రెండవ పత్రికలు రాయవలసినటువంటి అవసరం ఏంటండి అంటే, సంఘ వ్యవస్థాపన కాలంలో ప్రారంభ దినాల్లో కొంత ప్రోత్సాహం జరిగింది. సంఘం కాలక్రమేణా సంఘం బలపరచబడుతున్నప్పుడు సంఘములో నుండే కొంత వివక్షత, సంఘంలోనే కొన్ని తప్పుడు బోధలు, సంఘంలోనే కొన్ని అనేకమైనటువంటి అహేతుకమైనటువంటి సంఘంలో చొరబడిన సంగతులు. బయట నుంచి రాలేదు ఈ సమస్యలు, సంఘంలో నుండే పుట్టుకొచ్చాయి. అంటే క్రైస్తవ విశ్వాసుల మధ్యలో నుండే వారిని మరి ఏమార్చేటువంటివి, మోసగించేటువంటి ఎన్నో ప్రత్యామ్నాయమైనటువంటి సంగతులు పుట్టుకొచ్చాయి అన్న విషయము ఆది సంఘంలోనే మనం గమనించగలం. 2026లో ఇంకెంత దయనీయ స్థితిలో మనం ఉంటామో మనం గమనించగలమండి. ఈరోజు ఎన్నో డినామినేషన్స్ పేరుతో, ఎన్నో సిద్ధాంతాల పేరుతో వాక్యం వక్రీకరించబడుతుంది అని మనం గ్రహించి, వాక్యం మీద, వాక్యం అనే పునాదుల మీద మనం జీవితాలని కట్టుకోమని అపోస్తలుడైన పౌలు మనల్ని ప్రోత్సహించాడు. అందుకే 2వ అధ్యాయంలో మనం చదివిన రీతిగా ప్రాముఖ్యంగా చదివాం మనము. ఇది మనుష్యుల వాక్యం అని ఎంచక, ఇది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యము అని గ్రహించింది తెస్సలోనిక సంఘం. అందుకే వారి విశ్వాసము మాసిదోనియా, అకయ సంఘాలకు మ్రోగింది. అంటే వారి విశ్వాసం ఎంత బలమైంది అంటే, మరి పట్టణాల్లో ఉన్న సంఘాలని కూడా కదిలించే విశ్వాసంగా ఉంది. చిన్న సంఘం. నేను మీకు లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. చిన్న సంఘం, పెద్ద సంఘం అంటూ ఏవి లేదు ప్రియమైన బిడ్డలారా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు యేసుక్రీస్తు నామంలో కూడుకుంటారో అక్కడ దేవుని యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ ప్రభావం ఉంటుంది. వారు గొప్ప కార్యాలు చేస్తారు. మోకరించి ప్రార్థించే ప్రతి ప్రార్థన వీరుడు మరి కొండనైనా పెకిలించగల సామర్థ్యం కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఎక్కడైనా చిన్న సంఘం అని అనుకుంటాం, కానీ బలమైన సంఘం ఏంటంటే 10 మంది ఉన్నా, 10 మంది విశ్వాసులు రక్షించబడిన వారు ఆ సంఘంలో ఉన్నట్లయితే అది మహిమకు సిద్ధపడే సంఘం.
లక్షల మంది ఆ సంఘానికెళ్ళినా అక్కడ రక్షించబడిన వారు కొంతమంది కూడా లేకపోతే, అది మహిమకు ఎత్తబడని సంఘం. అది బలహీనమైన సంఘం, పేద సంఘం అని మనం గ్రహించగలగాలి. నిరుపేద సంఘం అంటే అది మనుషుల్ని చూసేది కాదు, డబ్బుని కొలిచేది కాదు. రక్షణకు బేరీజు వేయబడుతుంది అని గ్రహించగలగాలి. ఇలాంటి ఉదాహరణలు అపోస్తలుడు పౌలు జ్ఞాపకం చేస్తూ, 2 తెస్సలోనికయ 3 అధ్యాయంలోకొచ్చేసరికి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. స్పష్టంగా సంఘ క్రమాన్ని నేర్పిస్తున్నాడు. సంఘ క్రమం ఏంటంటే, సంఘంలో మన బాధ్యత ఏంటి? ఈరోజు నీవు నేను విశ్వాసులముగా ఒక సంఘంలో చేర్చబడిన తర్వాత, సంఘంలో నేను ఆరాధనకు వెళ్తున్నాను, ఇంటికొచ్చేస్తున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను అనేటువంటి ఆలోచన మనకున్నట్లయితే, అది సంఘ క్రమం కాదు. సంఘంలో మనకు కొన్ని బాధ్యతలున్నాయి. కొందరు అవిశ్వాసులుండవచ్చు, కొందరు బలహీనులుండవచ్చు. వారిని క్రీస్తులో మనము బలపరిచేటువంటి బాధ్యత మనదే. ఒక విశ్వాసిగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, మరి ఊరడి నీటి బుగ్గలాగా మనం ఉండాలి. అంటే మనం ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూనే ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. విశ్వాసంలో మనం బలం పొందుతూనే ఇతరులను విశ్వాసంలో బలపరచాలి. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతుండనే ఇతరులను కూడా అటువంటి క్రమం వైపున నడిపించగలగాలి. అది ఒక విశ్వాసిగా ఆత్మీయ సంఘములో, మరి విశ్వాస గృహంలో మనకు బాధ్యత దేవుడిచ్చాడు. అంతేకాదండి, ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు, సీల, తిమోతి కలిసి ఇప్పుడు రెండో పత్రికను రాస్తున్నారనే సంగతి నిన్న గ్రహించాం కదా! అదే రీతిగా సంఘంలో ఇంకా రక్షించబడని వాళ్ళు కొందరుంటారు. వారిని రక్షణ వైపు తీసుకొచ్చేటువంటి బాధ్యత కేవలం పాస్టర్ గారిదే కాదు. కేవలము అక్కడ ఉన్నటువంటి ఎల్డర్స్ మాత్రమే కాదు, డీకన్స్‌ది మాత్రమే కాదు. సంఘంలో ఉన్నటువంటి తోటి విశ్వాసులు మన పక్కన కొంతమంది కూర్చుంటారు. ఇటు పక్కన లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూర్చుంటారు కొంతమంది. సంఘంలో మనం వారితో సంభాషించాలి. వారి యొక్క రక్షణ జీవితం వైపు మనము నడిపించేటువంటి బాధ్యత, తోటి విశ్వాసిగా మనకు బాధ్యత ఉంది అని పౌలు ఇక్కడ సంఘానికి క్రమాన్ని నేర్పిస్తున్నాడండి. అంతే కాదండి, మరి ఇంకా ఎవరైనా సరే ఒకవేళ అవిశ్వాస స్థితిలో గనక ఉన్నట్లయితే, వారిని మనము విశ్వాస జీవితంలోనికి నడిపించేటువంటి బాధ్యతను కలిగి ఉండమని మొదటి 5 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఈ యొక్క తెస్సలోనికయ రాసిన పత్రిక 3 అధ్యాయంలో మనం గమనించగలం. అంతేకాదండి, 6 వచనం నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన హెచ్చరికనిచ్చాడు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితము, ఒక క్రమాన్ని కలిగేటువంటి స్థితి ఏంటంటే, ఎవరైనా సరే, ఉదాహరణకు ఎవరైనా సరే అబద్ధమైనటువంటి బోధ విషయంలో గాని, లేదా విశ్వాస విషయంలో ఎక్కడైనా సరే దేవునికి విరుద్ధంగా గనక జీవిస్తే, అంటే ఎక్కడైనా సరే వాళ్ళు మరి వాక్యానికి అనుసరించకుండా లోక సంబంధమైన కార్యకలాపాలు గాని, లేకపోతే వాక్యానికి వక్రీకరించేటువంటి అనుభవాలు కానీ, ఏవైనా వారి జీవితంలో మనకు కనబడ్డాయనుకోండి, వారిని నిష్క్రమించండి. వారిని మరి చెప్పాలంటే వారు సిగ్గుపడేలా వారిని దూరంగా పెట్టండి అని పౌలు మరి సంఘానికి నేర్పించాడు. అంటే వారిని వెలివేయమని అనేటువంటి ఉద్దేశ్యం కాదు గానీ, వారిని దూరంగా పెట్టడం వల్ల, అయ్యో! నేనేదో పొరపాటు చేశానేమో, నేను సరిచేసుకోవాలేమో అనేటువంటి భావన వారు కలిగి, వారు మరలా దేవుని సన్నిధిలోకి వచ్చి వారు నేర్చుకునేటువంటి ఒక ఒక డిఫరెంట్ స్టిక్ అప్రోచ్‌ని నేర్పించాడనమాట. అంటే ఈ యొక్క అప్రోచ్‌లో, ఈ విధానంలో పౌలు ఏమని బోధిస్తున్నాడు అంటే, ఇది సాదా సీదాగా తీసుకునే విషయం కాదిది. ఎవడైనా పలానా మరి వాక్యానికి వ్యతిరేకంగా ఎవడన్నా సంఘంలో ఉంటే, పర్వాలేదు దేవుడే వాడిని చూసుకుంటాడులే అనేది కాదు. అనేది సంఘానికి నేర్పిస్తున్నాడు. అంటే వాడిని సరిచేసేటువంటి బాధ్యత కూడా నీకుంది. అంటే అతనికెళ్ళి ఒకసారి జెప్పు, 2 సార్లు జెప్పు, మూడోసారి సరిగ్గా వినకపోతే అతన్ని మరి వెలివేసినట్టుగా చేసి, అతన్ని శత్రువుగా భావించక, స్టిల్ అతన్ని మనము సహోదరుడుగానే, సహోదరిగానే భావించి, వారిని తిరిగి మరలా దేవునిలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. కొంచెం కఠినమైనప్పటికీ కూడా, అది బాధైనప్పటికీ కూడా వారిని తిరిగి మరలా సమకూర్చుకోవడానికి మీరు ప్రయాస పడండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. అంతే కాదండి, మరి చివరిగా మనము మరి 13, 18 వచనాలు మనం చూసినట్లయితే, 13వ వచనం చదువుతాను, గమనించండి. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. మా పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. ఈరోజు అటువంటి అనుభవాలు మనం సంఘంలో కలిగి ఉండాలి అని పౌలు నేర్పిస్తున్నాడు. వీటన్నిటికంటే చివరిగా మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే 6 వచనంలోకి వెళ్దాం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక, అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని
మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. అక్రమముగా చేసేటువంటి వారి నుండి మనము దూరంగా ఉండాలి. అక్రమం చేసేటువంటి వాళ్ళెవరండి? సంఘంలో ఎందుకలా అక్రమం జేస్తున్నారంటే, వారు వాక్యాన్ని అడ్డం పెట్టుకొని, వారి సొంత కార్యకలాపాల వైపు వారు మొగ్గు చూపించేటువంటి వారు. అంతేకాదు వారి యొక్క స్వలాభం కోసం వారు సంఘానికొస్తారు. వారి స్వప్రయోజనం కోసం వస్తారు సంఘానికి. వారు దేవుని యొక్క నీతి విషయంలో, నైతికత విషయంలో, వాక్యం విషయంలో వారు నమ్మకంగా ఉండరు. కొందరు రక్షణ పొందరు వాళ్ళు. రక్షణ పొందకుండా సంఘంలోకొచ్చి గలిబిలి జేస్తారు. కొందరొచ్చి వాళ్ళ వాళ్ళ సొంత వ్యాపారాలు, వాళ్ళ సొంత ఆలోచనలు సంఘంలోకి తీసుకొనొచ్చి విశ్వాసులతో వాళ్ళు జోడింపజేస్తూ ఉంటారు. ఇవన్నిటిని మనం చూసినప్పుడు ఇది అక్రమం చేసేటువంటి వారు, విశ్వాస గృహాన్ని పాడు చేసేటువంటి వారు అని గ్రహించినప్పుడు వారి నుంచి కొంచెం దూరంగా ఉండమన్నాడు. ఎందుకంటే వారి వల్ల మీకేదైనా మీ విశ్వాసం ఏమన్నా కదిలించబడతదేమో, వారి వల్ల మీరేమైనా దేవుని నుంచి దూరం అయిపోతారేమో అని పౌలు జాగ్రత్త కలిగి ఉండమని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఇంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఒకటుంది ప్రియమైన బిడ్డలారా. ఏంటంటే 7వ వచనం చూడండి. ఎలాగూ మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకు తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు. అంతే కాదండి, ఎవని యొద్ద నుండి ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. ఎవని యొద్ద నుండి ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ, కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. అపోస్తలుడైన పౌలు ఇక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, మరి సంఘంలో ఉన్నటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి సేవకులకు, రెండవది విశ్వాసులకు. 2 ప్రాముఖ్యమైన విషయాలున్నాయి ఇక్కడ. ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకొని ఈ యొక్క పాఠ్య భాగాన్ని మనం ముగించుకుందాం. మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అధ్యక్ష పదవిలో ఉన్న, ఒకవేళ సేవకుడిగా నువ్వున్నా, ఒక గాడ్ సర్వెంట్‌గా ఉన్నా, ఒక పాస్టర్‌గా ఉన్నా, ఊరికనే మనము సంఘములో దేవుని యొక్క పరిచర్యలో ఉండకూడదని. అంటే జీవనము చేస్తూ అపోస్తలుడైన పౌలు జీవించినటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. హి ఈస్ షోయింగ్ యాస్ ఎ టెంట్ మేకర్. ఆయన డేరాలు కుట్టుకొని వచ్చినటువంటి సంపాదనతో తన ఖర్చుని ఉపయోగించుకుంటూ ఉన్నాడు. అంతేకాదండి, అంటే మనం సంఘములో ఖాళీగా ఉండి ఆ సంఘంలో వచ్చేటువంటి లాభాలను అనుభవించేటువంటి వారంగా కాదు. సంఘం కోసం ప్రయాస పడేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఇఫ్ యూ ఆర్ ఫుల్ టైమ్ గాడ్ సర్వెంట్, ఒకవేళ నువ్వు ఫుల్ టైమ్ దేవుని సేవ చేస్తున్నావేమో, ప్రయాసపడాలి, కష్టపడాలి, ఆత్మల భారం కలిగి ఉండాలి. విశ్వాసుల కొరకు మనం ప్రార్థించే అనుభవాలు కలిగి ఉండాలి. సంఘం యొక్క అవసరతలు, అక్కర్లేంటో దానికోసం ప్రయాసపడాలి. ఒకవేళ దేవుడు నీకు మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చి, మంచి జాబ్ ఇస్తూ నువ్వు దేవుని సేవలో విరివిగా వాడబడుతున్నావేమో, కష్టపడి పని చేయాలి. ఎంత కష్టపడి పని చేయాలి అంటే, అంత కష్టపడి సేవ చేసేంత పరిచర్య చేయాలి. ఇక్కడ మన ఉద్యోగము, వ్యాపారము, లేపోతే ఏదైనా మనకొక పని దేవుడు అప్పజెప్పాడు అంటే, అందులో ఎంత నమ్మకంగా మనం పని చేస్తామో, అంతే నమ్మకంగా దేవుని యొక్క సేవలో, అంతకంటే దేవుని సేవలో విరివిరిగా వాడబడేటువంటి క్రమాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక ఉదాహరణగా నిలబడుతున్నాడు. ఐ ఎంకరేజ్ ఎవ్రీబడీ, ఎవరైతే ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఉండి, ఒకవేళ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ సమ్‌వేర్, నేనంటాను ఖాళీగా ఉన్నారండి, ఇంతవరకు 10థ్ క్లాస్ ఫెయిల్ అయిపోయాడు, మా వాడు ఏం చదవలేకపోతున్నాడు, కనీసం సేవ కన్నా వెళ్తాడేమో అనుకుంటున్నారేమో. అలా కాదు పరిచర్య. పిలుపలా ఎప్పుడు ఉండదు. అయ్యా, మాకు ఏం ఉద్యోగం రావట్లేదు, జాబ్ పోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, కనీసం దేవుని సేవన చేద్దాం అనుకుంటున్నారేమో. కనీసం దేవుని సేవ కాదు, దేవుని సేవ అన్నిటికంటే అద్భుతమైనటువంటి ప్రణాళికలో కలిగినటువంటిది. ఇట్ షుడ్ హ్యావ్ ఎ కాలింగ్, ఇట్ షుడ్ హ్యావ్ ఎ పర్పస్. కాబట్టి ఒకవేళ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో పిలుస్తున్నాడేమో, కొన్నిసార్లు వారి యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టి రమ్మని పిలవచ్చు. కొన్నిసార్లు ఉద్యోగంలో నువ్వు ఉంటూనే దేవుని కొరకు నువ్వు ఏ ప్రాంతాల్లో అయితే ఉద్యోగం చేస్తున్నావో, ఎస్పెషల్లీ టీచర్స్ కొందరు గ్రామాల్లోకి వెళ్తారు. ఎస్పెషల్లీ కొంతమంది ఆఫీసర్స్, కొంతమంది ఆ పట్టణాల్లోకి వెళ్తారు. అక్కడ కొంతమంది ప్రజల మధ్యలోనికి వెళ్తారు. అక్కడ వారికి సువార్తను ప్రకటించడానికి గొప్ప అవకాశాలు. నేను ఎంతో మందిని చూశాను. వివిధ గ్రామాల్లోనికి ఎక్కడైతే సువార్త లేదో ఆ ప్రాంతాలకు సువార్తను తీసుకొని వెళ్లారు. చాలా మంది టీచర్స్ కొంతమంది తీసుకొని వెళ్లారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దేర్ వండర్‌ఫుల్ ఎఫర్ట్. ఎంతోమంది మా యొక్క ప్రీవియస్ జనరేషన్స్‌లో చూసినట్లయితే చాలామంది టీచర్స్ చాలా వర్క్ చేశారు. ఈ యొక్క క్రిస్టియన్ మిషనరీ వర్క్ చేయగలిగారు. వారు ఉద్యోగం చేస్తూనే అనేకుల్ని క్రీస్తు వైపు నడిపించగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఎ డాక్టర్, యూ కెన్ ప్రే ఫర్ ద పేషెంట్స్. ఇఫ్ యు ఆర్ ఎ డిఫరెంట్ ఆఫీసర్, ఒకవేళ బ్యాంక్‌లో పనిచేస్తున్నా, వేరే వేరే వివిధ
డిపార్ట్మెంట్స్‌లో నువ్వు పనిచేస్తున్నా వెన్ యూ ఆర్ పబ్లిక్ ఇంటర్ఫేస్‌లో ఉన్నప్పుడు, మనం పబ్లిక్‌లో మాట్లాడుతున్నప్పుడు, వారి యొక్క సమస్యలు మనం వింటూ ఉన్నప్పుడు, వారి కష్టాల్ని మాత్రమే కాదు, మనం వారి కొరకు ప్రార్థించేటువంటి, వారికి సువార్తను ప్రకటించేటువంటి వారుగా దేవుడు నిలబెడతాడు. ఇది కూడా పరిచర్యలో భాగమే ప్రియ దేవుని బిడ్డలారా. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ పాస్టర్ హూ పాస్టరేట్ ద చర్చ్. ఇట్స్ ఎవ్రీబడీ ఇన్ ద మార్కెట్ ప్లేస్. మనమందరం కూడా ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్న దేవుని కొరకు పనిముట్టుగా, ఆయుధముగా, శిలువ సైనికుల వలె పరలోక రాజ్య సరిహద్దుల విశాలపరచాలి. అది మన బాధ్యత. ఎవడు కూడా ఊరికే ఉండి అన్నం తినకూడదు. ఊరికే ఖాళీగా ఉండి 3 పూటలు తినకూడదు. అది మంచిది కాదు. మనకి తెలుగులో ఒక సామెత ఉంది కదండీ! ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదండీ! అంటే ఏదో ఒక పని చేయాలి మనం. ఒక వ్యక్తిగా, ఒక పురుషుడిగా మనము లేదా ఒక బాధ్యతగా మనం పని చేయాలి. ఒకవేళ స్త్రీకి మరి కొంతమంది ఉద్యోగం చేస్తారు, కొంతమంది చేయరు. పర్వాలేదు. ఎందుకంటే వారి కుటుంబాన్ని కూడా వారు నడిపించేటువంటి బాధ్యత వారికుంది కాబట్టి. ఈరోజు మనకు వివిధ బాధ్యతలు మనకు సంఘంలో కేవలం మనము మరి బోధించడానికి మాత్రమే కాదు గానీ, సంఘం వెలుపట ఉన్నటువంటి మిగతా విశ్వాసులు కూడా బాధ్యత కలిగి వారికున్నటువంటి మరి పని విషయంలో, మరి జీవనం విషయంలో వారు మరి ప్రయాస పడాలి. ఎలా పడమన్నాడు? ఎవనికి భారంగా ఉండొద్దు. ఎవరి మీద ఆధారపడొద్దు మనం. ఎవరి మీద ఆధారపడి, వాళ్ళ విషయంలో మనం ఆధారపడి, వీళ్ళ విషయంలో మనం ఆధారపడి, మనం ఉండకుండా ఏదో ఒక పని చేయడానికి మనం ప్రయాసపడాలి. ఖాళీగా ఉండడం అనేటువంటిది ఇట్స్ నాట్ గుడ్. అందుకే ఒక ఇంగ్లీష్‌లో మంచి ప్రావర్బ్ ఉంది కదండీ! "ఎన్ ఎంప్టీ మ్యాన్స్ బ్రెయిన్ ఈస్ ఎ డెవిల్స్ వర్క్‌షాప్" కదండీ! "ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈస్ ఎ డెవిల్ వర్క్‌షాప్." అంటే ఖాళీగా ఉంటే ఏదో ఆలోచనలొస్తాయి. ఖాళీగా ఉంటే అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, ఈ ఇన్‌స్టాగ్రామ్ చూద్దాం, ఆ యూట్యూబ్ చూద్దాం, ఇలాంటివి ఉంటాయి. మనము ఏదో ఒక పనిలో మనం బిజీగా ఉన్నామనుకోండి, కనీసం ఆ పనులన్నా ఆపి కొంత సమయం మన ప్రార్థనలోనికి రాగలుగుతాం. ఖాళీగా ఉండేవాడు ఏం చేస్తాడు? ఏం చేయాలో తోచదు. అందుకే పౌలు అంటున్నాడు, మేము కష్టముతోను రాత్రింబగళ్ళు పని చేశాం. డే అండ్ నైట్ దే హావ్ వర్క్డ్. రాత్రింబగళ్ళు వాళ్ళ జీవనం చేసి, సంపాదించి, కష్టపడి, దాన్ని పరిచర్య కోసం వారు వెచ్చించి, ఈరోజు అనేక ప్రాంతాలకు వారు ప్రయాణం చేసి వెళ్లారు. దే హావ్ నెవర్ డిపెండెంట్ ఆన్ ద చర్చెస్. మరి ఇది అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యకు గొప్ప అనుభవం అండి. కాబట్టి మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి అనుభవం ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు టుడే ఐ ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ వర్క్ విషయంలో, పని విషయంలో, వ్యాపారం విషయంలో, ఇఫ్ యూ ఆర్ ఎ ప్రొఫెషనల్ గాడ్ హాస్ అపాయింటెడ్ యూ, యూ ఆర్ బ్లెస్డ్. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఆయన కొరకు పనిముట్టుగా నువ్వు వాడబడాలని. పరిచర్య కేవలం సేవకులది మాత్రమే కాదు. మరి సంఘములో నిలబెట్టినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి యొక్క బాధ్యత అని మనం గ్రహించగలగాలి. ఈ యొక్క వాక్య భాగాలన్నీ కూడా మీరు అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఈరోజు మరి ఈ యొక్క మరి ప్రాముఖ్యంగా చూడండి 10, 11 మనం చదివి ప్రార్థన చేసుకుందాం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారు. కాబట్టి అలాంటి వారి నుంచి మనం ఏం చేయాలంట? దూరంగా ఉండడమే కాదు, మనం కూడా అలా ఉండకూడదు అని మనం నేర్చుకోవాలి. కాబట్టి లెట్స్ టేక్ సమ్ డెసిషన్. లెట్స్ నాట్ బి ఐడిల్. లెట్స్ నాట్ బి అన్వర్ది. లెట్స్ నాట్ బి సమ్‌వన్ హూ ఈస్ డిపెండెంట్ ఆన్ సమ్‌వన్. ఎవరి మీదనో ఆధారపడి మనం బతకాల్సిన అవసరం లేదు. మనం ఏదో ఒక పని చేయడానికి ప్రయాసపడదాం. అట్టి మాటలను దేవుడు మరి మన కొరకు ఆదరణగా దేవుడు ఆశీర్వదించును గాక.